Hey everybody, welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈరోజు మనం మన వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇప్పుడు ఎలా ఎక్కడ యూస్ చేయాలి అనేది ఈరోజు మనం మన వీడియోలో చూడబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై డిగ్రీ అంటే తెలుగులో ఒకటే అర్థం, నేను డిగ్రీ పూర్తి చేశాను. మరి ఇంగ్లీష్లో వీటికి ఉన్నటువంటి వేరియేషన్స్ ఏమిటి? ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ అంటే సింపుల్ పాస్ట్. చూడండి, కంప్లీటెడ్ అనేది V2 ఫామ్, ఐ అనేది సబ్జెక్ట్కి V2 ఫామ్కి మధ్యలో ఎలాంటి వర్బు లేదు, అది సింపుల్ పాస్ట్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ రాసాము, ఇక్కడ కంప్లీటెడ్ అనేది V3 ఫామ్ ఆఫ్ ద వర్బ్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై డిగ్రీ, ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. హ్యావ్ ఫామ్ రాసాము ప్లస్ కంప్లీటెడ్ అనే V3 ఫామ్ని రాసాము. ఫస్ట్ మనము సింపుల్ పాస్ట్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ. సింపుల్ పాస్ట్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే వన్ టైమ్ యాక్టివిటీ ఇన్ ద పాస్ట్. నిన్న ఒక యాక్షన్ జరిగింది, మొన్నకి యాక్షన్ జరిగింది, 2 సంవత్సరాల ముందు ఒక యాక్షన్ జరిగింది, 5 years ముందు ఒక పని జరిగింది, ఇట్లా చెప్పటానికి మనము సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం. చూడండి, ఐ వెంట్ టు ద పార్క్ లాస్ట్ సండే. చూడండి, మనం ఒక పర్టికులర్ టైం చెప్తున్నాము, లాస్ట్ సండే అనే ఒక టైంని మెన్షన్ చేస్తున్నాం మనం. ఐ వెంట్ అనేది V2 ఫామ్. నేను గత ఆదివారం పార్క్కి వెళ్ళాను. ఐ వెంట్ టు ద పార్క్ లాస్ట్ సండే. ఐ ఏట్ లంచ్ ఎస్టర్డే. నేను నిన్న లంచ్ తిన్నాను. నిన్న తిన్నాను. నిన్న అనేటువంటి ఒక డేని మనం పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాము. షీ ప్లేడ్ క్రికెట్ ద డే బిఫోర్ ఎస్టర్డే. ఆమె మొన్న క్రికెట్ ఆడింది. ద డే బిఫోర్ ఎస్టర్డే అంటే సపోజ్ ఈరోజు 20 అనుకోండి, నిన్నేమవుతుంది 19, మొన్నేంటి 18. అంటే మనం ఏ రోజు గురించి మాట్లాడుతున్నామో మనకి తెలుసు. అలానే ఒక్కసారి జరిగినటువంటి యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇలా మనం సింపుల్ పాస్ట్ యూస్ చేస్తాము. చూడండి, లాస్ట్ సండే, ఎస్టర్డే, ద డే బిఫోర్ ఎస్టర్డే, ఇన్ 2020, లాస్ట్ జూన్, 2 days ago, ఇలాంటి యూస్ చేస్తున్నప్పుడు మనం సింపుల్ పాస్ట్ని యూస్ చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఐ హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ. నేను డిగ్రీ పూర్తి చేశాను. అయితే ఇది ఎలా ఉంది? ఈ సెంటెన్స్లో మనం ఏమైనా టైం ఫ్రేజెస్ రాసామా? రాయలేదు. టైం ఫ్రేజెస్ రాయకుండా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేశాము అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ డిగ్రీ ఎప్పుడో నేను కంప్లీట్ చేశాను. అది ఎప్పుడైనా కావచ్చు, నిన్న అవ్వచ్చు, మొన్న అవ్వచ్చు, 2 days ముందు అవ్వచ్చు, 20 years ముందైనా అవ్వచ్చు. కానీ ఇలా టైం ఫ్రేజ్ చెప్పకుండా యూజ్ చేశాము అంటే నేను ఎప్పుడో నేర్చుకున్నాను, కానీ స్టిల్ ఈ నాలెడ్జ్ నాతో ఉంది, నేనేమీ మర్చిపోలేదు అని చెప్పే సిచ్యువేషన్లో మనము టైం ఫ్రేజ్ లేకుండా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. మరి టైం ఫ్రేజెస్ యూజ్ చేయమా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో? యూజ్ చేస్తాం. అయితే ఎలాంటి టైం ఫ్రేజెస్ని యూజ్ చేస్తాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో? తెలుగులో మనము ఇంతకు ముందే, ఈ మధ్యనే, అప్పటికే ఇట్లా చెప్తుంటాం కదా, అట్లాంటి టైం ఫ్రేజెస్ యూజ్ చేసేటప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తుంటాము. అయితే ఒకసారి సింపుల్ పాస్ట్ టైం ఫ్రేజెస్ చూడండి, ఏం రాసాము? 2 years ago, ఇన్ 2015, లాస్ట్ జూన్. ఈ టైం ఫ్రేజ్ చెప్పినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా తెలుసు ఏ డేట్ మెన్షన్ చేస్తున్నాం, ఏ ఇయర్ మెన్షన్ చేస్తున్నాం, ఏ మంత్ మెన్షన్ చేస్తున్నాం అనేది మనకు తెలుసు. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టైం ఫ్రేజెస్లో మనకి ఎగ్జాక్ట్గా డేట్ అనేది తెలియదు. కానీ చూడండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ రీసెంట్లీ అంటే ఏంటి? ఈ మధ్యనే అన్నాం. ఈ మధ్యనే అంటే నిన్ననా, మొన్ననా, ఎప్పుడు? సో మనం ఈ మధ్యనే, ఇటీవలే అని అంటే దాంట్లో మనకి పర్టికులర్గా ఏ డేట్ గురించి మాట్లాడుతున్నాం అనేది తెలీదు. జస్ట్ నౌ, ఇప్పుడే అన్నాం. ఇప్పుడే అంటే ఎప్పుడు? ఎగ్జాక్ట్ టైం చెప్తున్నామా? చెప్పట్లేదు. ఇలా క్లారిటీగా మనం టైం ఫ్రేజెస్ చెప్పినప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. రీసెంట్లీ, జస్ట్ నౌ, ఇట్లాంటి, ఆల్రెడీ,
ఇలాంటి వాటికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేయాలి. చూడండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ రీసెంట్లీ ఆర్ జస్ట్ నౌ. ఇక్కడ రీసెంట్లీ జస్ట్ నౌ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేయాలి. ఐ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ మై డిగ్రీ, ఇక్కడ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సే యూస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, లాస్ట్ సెంటెన్స్లో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ, ఇక్కడ నేను ఎలాంటి టైం ఫ్రేజ్ చెప్పలేదు. ఇది ఎప్పుడు యూస్ చేస్తాం? పాస్ట్లో యాక్షన్ అయిపోయింది, కానీ యూ కెన్ సీ ద రిజల్ట్ నౌ. ఇప్పుడు దాని యొక్క రిజల్ట్ చూస్తుంటే నేను డిగ్రీ పూర్తి చేశాను అని చెప్తాం కదా, ఇప్పుడు దాని యొక్క రిజల్ట్ చూస్తే అప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేస్తాము. అయితే ఈ 3 సెంటెన్సెస్ చూడండి, ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ 20 years ago, ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, ఐ హ్యావ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎప్పుడు సింపుల్ పాస్ట్ యూస్ చేస్తున్నా మనం ఇలాంటి టైం ఫ్రేజెస్ మెన్షన్ చేయాలా? కంపల్సరీ ఏం కాదు. చూడండి, ఈ కింద 2 సెంటెన్స్లో ఇది సింపుల్ పాస్ట్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కదా, ఈ రెండిట్లలో కూడా నేను టైం ఫ్రేజ్ మెన్షన్ చేయకుండా చెప్తున్నాను. ఈ 2 సెంటెన్సెస్ కరెక్టే. ఎప్పుడు కరెక్ట్? ఇప్పుడు నేను ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అని చెప్పాను అంటే అది ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు పాస్ట్లో, కానీ దాని యొక్క గుర్తులు ఇప్పుడు ఏమీ లేవు, అంటే దానికి సంబంధించిన బాధ లేదు నాకు. అట్లాంటి సిచ్యువేషన్లో మనం టైం ఫ్రేజెస్ చెప్పకుండా ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, అయిపోయింది, యాక్షన్ అయిపోయింది, దాని యొక్క రిజల్ట్ ఏమీ లేదు, టైం ఫ్రేజెస్ చెప్పకుండా అయితే ఇలా చెప్తాం. ఇక్కడ మరి ఐ హ్యావ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఎప్పుడు చెప్తాము అంటే, ఇది కూడా 20 years ఎగో జరిగింది అనుకోండి, 20 years ఎగో జరిగింది, నాకు యాక్సిడెంట్ కాలుకు జరిగింది అనుకోండి, ఆ కాలు ఇంకా నొప్పి వస్తుంది, లేకపోతే ఏదన్నా కష్టమైన పని చేసినప్పుడు దాని మీద ఎఫెక్ట్ పడుతుంది, అంటే దాని ఏంటి రిజల్ట్ చూస్తున్నాం కదా. యాక్సిడెంట్ ఎప్పుడో 20 years ముందు అయిపోయింది, కానీ దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు ప్రజెంట్లో కూడా చూస్తున్నాం. అట్లాంటి సిచ్యువేషన్లో మనం టైం ఫ్రేజెస్ లేకుండా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, టైం ఫ్రేజ్ లేకుండా అంటే యాక్షన్ కంప్లీటెడ్, యూ డోంట్ సీ ఎనీ రిజల్ట్ నౌ, యూ డోంట్ సీ ఎనీ రిజల్ట్ నౌ. అలా కాకుండా ఇలా టైం ఫ్రేజ్ ఒక పర్టికులర్గా టైం చెప్తే, ఒక పర్టికులర్గా టైం అంటే ఇక్కడ క్లాక్ టైం అనే కాదు, డేటు, ఇయరు, మంత్, ఇట్లాంటి ఏమైనా సరే అట్లా టైం మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మనం సింపుల్ పాస్టే రాయాలి. అలా కాకుండా టైం ఫ్రేజెస్లో యాంబిగిటీ లేనప్పుడు, అంటే జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ, ఇట్లాంటి వర్డ్స్ చెప్పినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. టైం ఫ్రేజ్ లేకుండా స్పీకరు దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు చూడకపోతే సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి, దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు చూస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మన థర్డ్ సెంటెన్స్ ఏంటి? ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై డిగ్రీ. ఇలా మనం సెంటెన్స్ చెప్పకూడదు, ఇలా చెప్తే సెంటెన్స్ రాంగ్. ఎందుకని చూద్దాం. హ్యాడ్ కంప్లీటెడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కదా, జనరల్గా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగినప్పుడు, ఒక యాక్షన్ ముందు ఒక యాక్షన్ వెనక జరిగింది అని చెప్తున్నప్పుడు ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి, తర్వాత జరిగినటువంటి యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్లో రాయాలి. 2 యాక్షన్స్ జరగాలి, మళ్ళీ ఇలా బిఫోర్ లేదా ఆఫ్టర్ లేదా బికాజ్ లేదా వెన్ అనే కంజంక్షన్స్ని యూస్ చేస్తూ చెప్పినప్పుడు మాత్రమే ముందు జరిగినటువంటి యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూస్ చేయాల్సి ఉంటుంది. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై డిగ్రీ బిఫోర్ యూ కంప్లీటెడ్ ఇట్. నువ్వు కంప్లీట్ చేసావు, నేను కంప్లీట్ చేశాను, కానీ నేను బిఫోర్ అనేటువంటి ఒక కంజంక్షన్ యాడ్ చేసి నీకంటే నేను ముందు కంప్లీట్ చేశాను అని చెప్తున్నాము. నీకంటే ముందు కదా, అందుకని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. మీరు పూర్తి చేయకముందే నేను పూర్తి చేశాను. సో ప్రతిసారి ఇలా ఒక ఫ్రేజ్ రావాల్సిన అవసరం లేదు, ఇలా బిఫోర్ అని చెప్పి టైం ఫ్రేజ్ చెప్పినా కానీ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై డిగ్రీ బిఫోర్ 2015. 2015 కంటే ముందే నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇలా ముందే అని వచ్చినప్పుడు ఆ ముందు జరిగినటువంటి యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ బదులు నేను ఐ కంప్లీటెడ్ అని రాయకూడదా అంటే రాయొచ్చు. ఎప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసాం మనం, ఈ 2 సెంటెన్సెస్ని బిఫోర్ అనే కంజంక్షన్తో రాసాం కాబట్టి ఒక యాక్షన్ తర్వాత ఇంకొక యాక్షన్ జరిగిందని మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో రాసాం. కానీ ఇక్కడ చూడండి, ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ, యూ కంప్లీటెడ్ యువర్ డిగ్రీ, ఈ 2 సెంటెన్సెస్ కూడా కరెక్టే.
ఎందుకని ఇక్కడ మనము ఎవరు ముందు కంప్లీట్ చేశారు, ఎవరు వెనక కంప్లీట్ చేశారని చెప్పట్లేదు. ప్లస్ మనము ఈ 2 సెంటెన్సెస్‌ని మనం జాయిన్ చేసి చెప్పట్లేదు. జాయిన్ చేయట్లేదు. చూడండి ఇక్కడేమో జాయిన్ చేసాం బిఫోర్ అని. ఇక్కడ మనం కనెక్ట్ చేయట్లేదు. ఇవి ఇండిపెండెంట్‌గా చెప్తున్నాం వాటిని. ఈ సెంటెన్స్ వేరే, ఈ సెంటెన్స్ వేరే. నువ్వు కంప్లీట్ చేసావు, నేను కంప్లీట్ చేశాను. సో, ఇలా చెప్తున్నప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అస్సలు యూజ్ చేయకూడదు. ఎప్పుడైతే మనం ఒకదానికి ముందు ఇంకొకటి జరిగింది అని చెప్తున్నామో, ఆ ముందు జరిగినటువంటి యాక్షన్‌కి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్ పాస్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలో. సింపుల్ పాస్ట్ ఎప్పుడైనా ఇలా టైమ్ ఫ్రేజెస్ని క్లియర్గా చెప్పినప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని రీసెంట్లీ, జస్ట్ నో, ఆల్రెడీ ఇట్లాంటి టైమ్ ఫ్రేజెస్ ఉన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా ఒక యాక్షన్ ముందు జరిగింది అని చెప్పడానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంత వరకు హasta luego. అడియోస్.